హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి లలితా కిచెన్ MG5SI లలితను మాట్లాడుతున్నాను. ఈ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో మన పూజలు చేస్తుంటాం కదండి. ఏ పూజలు చేసినా, ఏ నోములు నోచినా ముత్తైదువ పసుపు కుంకుమల కోసమే చేస్తుందండి. అలాంటి పూజల్లో ఒక భార్యే చేయాలి, భార్య చేస్తేనే సౌభాగ్యం వస్తుంది, భర్త చేస్తే రాదు అనేది ఏమీ లేదండి. ఇంటి యజమాని మనసుతోటి మంచిగా తను చేస్తేనే అందులో సౌభాగ్యం మనకు సగం వస్తుంది. అంతేకాని మన ఆడవాళ్ళం పొద్దుగూకులు పూజలు చేసుకుంటూ, మనం వ్రతాలు చేసుకుంటూ మనం ఎంత చేసినా అది ఆయనకు చెందదండి. భర్తలో సగం భార్య కానీ భార్యలో సగం భర్త కాదు. భర్త చేస్తేనే భార్యకు వస్తుంది. భార్య చేసే పూజలు ఏవైనా సరే తన సంతతికి చెందుతుంది, సంతతి బాగోగుల కోసం చెందుతుంది, అంతేకాని భర్తకు చెందదు. భర్త చేసే ఏ మంచి పనైనా సరే, పూజలు కానివ్వండి, పుణ్యకార్యాలు కానివ్వండి, దానాలు కానివ్వండి, యజ్ఞాలు కానివ్వండి, ఏది చేసినా సరే అందులో భార్యకు సగం వాటా వస్తుంది. కానీ ఆయన చేసే చెడు పనులలో కానీ, అతను చేసే మోసాలలో కానీ, మోసపూరితంగా సంపాదించే సంపాదనలో కానీ భార్యకు వాటా లేదు. అలాగే భార్య చేసే మంచి చెడులు ఏవైతే ఉంటాయో అవి తన సంతతికి చెందుతాయే తప్పిస్తే భర్తకు చెందవు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, పూజల పేరు చెప్పుకొని, దానాల పేరు చెప్పుకొని మన సొమ్మును వృధా చేసుకుంటూ, అలా అని అసలు పూజలు చేయొద్దని చెప్పట్లేదండి. ఒక క్షుద్ర పూజల్లాగా పొద్దున్నే లేచి ఒక 5 గంటలు 4 గంటలు దేవుడి గుళ్ళోనే వండుకుంటూ అట్లా దాని మీదనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ చేయటం అది హర్షించదగ్గ విషయం కాదు. ఏదైనా సరే శుచి శుభ్రంగా మనసుతోటి, మంచి మనసుతోటి ఒక పావుగంట పూజ చేసినా చాలండి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ. ఏ దేవుడైనా సరే మీ కుటుంబాన్ని మంచిగా చూసుకోండి అని చెప్తాడు కానీ మాకు పూజలు చెయ్యండి, మా కోసం అప్పులు చెయ్యండి అని ఏ భగవంతుడు చెప్పాడు. మీరు అప్పుల పాలయ్యి మీరు బాధలు పడుకుంటూ, కష్టపెట్టుకుంటూ, మీ మనసును మీ శరీరాన్ని బాధ పెట్టుకుంటూ చేసే పూజలు ఏ దేవుడు హర్షించడండి. కాబట్టి ఒక చిన్న మాట చెప్తున్నాను, ఏదైనా సరే పాత్రను ఎరిగి దానం చెయ్యాలి. మన పాత్రను చూసుకొని మనం దానం చేసుకోవాలి, మన ఇంట్లో ఎంత ఉంటుంది ఏంటి అని. అంతేకాని అప్పుల పాలయ్యి ఇంట్లో మగవాళ్లను బాధ పెట్టి చేసే పూజలు ఏవి ఫలితానికి రావండి. ఏదన్నా తప్పులుంటే క్షమించండి. ఇట్లు లలితా కిచెన్ 5SI. ఏ తప్పులైనా మాట్లాడి ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఉంటానండి.